ఎవరు చందు వాళ్ళు నీ మీద ఎందుకు అటాక్ చేశారు? ఎవరో కాలేజీలో నేనంటే పడిన వాళ్ళే ఉంటారు. కాలేజ్ అన్నాక గొడవలు కామన్ కదా. అరే నందు ఒక్కతే వచ్చింది ఇంద్రాబాయ్, పక్కన ఫ్రెండ్స్ కూడా వచ్చి ఉంటే మనకు మస్తు టైం పాస్ అవుతుండే. నాకు అర్థం కాదు ఎంతసేపు ఏం ఆడుకుంటారా? రేయ్ చిరాకేసి ఆ అమ్మాయి ముందే లేవి చెప్పేట్టుందా? రేయ్ కేతుగాడు వచ్చిండ్రు, చందుగాడికి ఫోన్ చేయాలి. అరే మీ బావగాడు వస్తానంటే బఫ్ఫన్ గాడు వచ్చిండేం రా, న్యూస్ కవరేజ్ గురించి అనుకుంటా. నేను చెప్పినట్టు బుక్ చేసి. ఓకే నేను చూసుకుంటా. ఎవరు చందు? ఓడా కంపెనీ వోడాఫోన్ కొని స్కోడా కార్ కొట్టేయమంటున్నా. సూపర్ ఆఫర్ కదా. నైస్. నిజంగా మన చందు నందు గ్రేట్ లవర్స్ రా. ఈ ప్రేమలో ఉన్న థ్రిల్ అంటే అదేరా. చూపు చూపు కలగానే పుట్టేస్తుంది, చూస్తుండగానే పెరిగిపోతుంది. కన్న వాళ్ళని కాదంటుంది, కోట్లాస్ని వద్దంటుంది. కాదంటే లేచిపోంటుంది, లేదంటే చచ్చిపోంటుంది. పాపం ఈ అమ్మాయి కూడా అంతేరా. ఆస్తుల్నే కాదు వాళ్ళ అన్నయ్యని కూడా వదులుకుని మనోడు ప్రేమలో పడింది. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఒప్పుకుంటేనే పెళ్ళి, కాదంటే లేచిపోతుంది, లేదంటే చచ్చిపోతుందిరా. సార్ 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 మీతో సీరియస్ మ్యాటర్ చెప్పాలి సార్. ఎలా చెప్పాలో తెలియట్లేదు సార్. ఓ పెగ్గు కొట్టు, అదే వస్తుంది. మందా మేముందా? వద్దు సార్. ఏయ్ నేను చెప్తున్నాను కదా, కొట్టు. ఇప్పుడు చెప్పు. మీ చెల్లెలు వాడిని సీరియస్ గా ప్రేమిస్తుంది సార్. తెలిసిన విషయమేగా. మీకు తెలియని ఇంకో విషయం ఉంది సార్. ఈ ప్రపంచంలో ఏ శక్తి వాళ్ళని విడదీయలేదంట. నేను విడదీస్తానురా. నందినికి అసలు విషయం చెప్పి తన చేతే వాడిని చీకొట్టిస్తాను. అదే పొరపాటు సార్. నిన్నటిదాకా వాడిని వెదవా 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 అని చెప్పి ఇప్పుడు ఇంకో ఎదవని యాడ్ చేస్తే మనిద్దరం పెద్ద ఎదవలం అయిపోతాం సార్. అందుకే కొంచెం నా బ్రెయిన్ ఉపయోగిస్తాను సార్. నీ బ్రెయిన్? మీరు మీ చెల్లెల ప్రేమను యాక్సెప్ట్ చేయండి సార్. బ్రెయిన్ పగిలిపోద్దేమో అనుకున్నావు. నా మాట వినండి సార్. ఈ లవర్ సైకాలజీ మీకు తెలియదు సార్. వాళ్ళు ప్రేమలో పడగానే చెవులకి కళ్ళకి ఛార్జింగ్ తగ్గిపోతుంది సార్. మనం లోఫర్ లోఫర్ అన్నవాన్నే వాళ్ళు సూపర్ సూపర్ అంటారు సార్. వాళ్ళు మన మాట వినాలంటే మనం వాళ్ళ మాట వింటున్నట్టుగా నటించాలి సార్. ఎందుకంటే ఏదో ఒక రోజు మీ చెల్లెలు మిమ్మల్ని నమ్ముతుంది. అదే రోజు ఆ సీఏని పిలిపించి అసలు విషయం బయట పెట్టించి మీ చెల్లెలు చేతనే వాడిని గెట్ అవుట్ అని గెంటేయచ్చు. ప్రేమని ప్రేమతోనే ప్రేమగా చంపేయాలి సార్. అందుకని మనసును చంపుకోమంటావా? మరి చెల్లెమ్మని చంపుకుంటారా సార్? మొన్న మీ చెల్లెలు ఏమంది? వాడు చెయ్యో కాలు తీసేయమంది. మీరు చూస్తుండగానే వాడి తలకి కట్టు కట్టింది. ఇది డ్రామా కాదా? వాడిచ్చిన ఫ్లవర్ ని తల్లో పెట్టుకుంది. ఇది యాక్షన్ కాదా? యాక్షన్ కి యాక్షన్ తోనే రియాక్షన్ ఇవ్వాలి సార్. సార్ ఒక్కగానొక్క చెల్లెలు లేచిపోతేనో చచ్చిపోతేనో మీరు తట్టుకోగలరా సార్? నటిస్తానురా. నా చెల్లెల కోసం నటిస్తాను. మీరు స్టార్ట్ చేయండి సార్. అమ్మా నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటన్నయ్య? నాతో ఛాలెంజ్ చేసిన కుర్రోడు జెంటిల్మెన్ లా జెన్యూన్ గా కనిపిస్తున్నాడమ్మా. అదేంటన్నయ్య? నా గురించి తెలిసిన కుర్రోడు నాతో ఛాలెంజ్ చేశాడంటే హీస్ రియల్లీ గ్రేట్. నో! ప్రేమించిన వాడు ఎవడైనా ఈ టైప్ లో సవాల్ చేస్తాడు సార్. నువ్వేంట్రా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు? కన్ఫ్యూజన్ కాదు, కరెక్ట్ గా మాట్లాడాడు. వీడా? నిజమే కదన్నయ్య. వాడికి ఎంత ధైర్యం ఉంటే నీ ముందు నా గురించి ఓవర్ గా మాట్లాడతాడు? అలాంటి ఈడియట్ ని నేను ప్రేమిస్తానా? స్వార్థం ఉన్న చోట భయం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట ధైర్యం ఉంటుందమ్మా. వాడి గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నారు? మర్చిపోండి అన్నయ్య, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఓకే బాయ్ అన్నయ్య. సార్ ఇదేం రియాక్షన్ రా? వాడెవడో తెలియనట్టే మాట్లాడుతోంది. ఏదేమైనా ఈ సీన్ లో మీ చెల్లెలు గారు మీకన్నా బాగా యాక్ట్ చేశారు సార్. యాక్టింగా? కాకపోతే మధ్యలో నువ్వేంట్రా డైలాగులు మార్చేసి డామినేషన్ చేయాలని చూస్తున్నావు? ఇద్దరం ఒకే ఎమోషన్ లో వెళ్తే చెల్లెలకి డౌట్ వస్తుందని అలా వచ్చా. మొన్నటిదాకా రాస్కల్ గుర్తొస్తేనే మా అన్నయ్య నిప్పులు కక్కేవాడు. సడన్ గా ఏవైందో వాడంటే ఎంత అభిమానంతో మాట్లాడాడు. నిజమా? మీ అన్నయ్య ఏంటి నాకెంత షాక్ ఇచ్చాడు? నేనెంత షాక్ అయ్యానో ఆలోచించండి. ఎందుకు కావునందు? మీ అన్నయ్యని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని వాడు ఎండింగ్ చూద్దాం అనుకుంటే మీ అన్నయ్య బెండైపోయాడేంటి? అదే విచిత్రం. ఓ అనామకుడెవరో ప్రాణాలకు తెగించి నా ముందుకొచ్చాడంటే నిన్నెంత ప్రేమించాడో ఆలోచించుకోమన్నాడు. మరి నువ్వే ఆలోచించావు. అన్నయ్య చెప్పింది కూడా నిజమే కదా. బానే వర్కౌట్ అయింది. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అన్నయ్య ఏ రూట్ లో ఆలోచిస్తున్నాడో క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఆయన క్యాల్కులేషన్స్ ఆయనకుంటాయి కదా. మా క్యాలిక్యులేషన్స్ మాకు కూడా ఉండాలి కదా. పాపం నా కోసం నువ్వు అనవసరంగా బ్రెయిన్ పాడు చేసుకుంటున్నావు.
నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం పాడు చేసుకుంటాను నందు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అన్నయ్య అతని గురించి నన్ను ఆలోచించమన్నాడు. ఆయన మాటలు వింటుంటే అతన్ని ఇష్టపడుతున్నాడేమో అనిపించింది. థ్యాంక్స్. దేనికి? మీ అన్నా చెల్లెలిద్దరూ నాకు రిస్క్ తగ్గించారు. అంటే అన్నయ్య నిర్ణయం నీకు నచ్చిందా? పెద్దవాళ్ళ మాట రెహమాన్ పాట అందరికీ నచ్చుతాయి. మీ అన్నయ్య చెప్పినట్టు చెయ్యి, మనకి మంచే జరుగుతుంది. వస్తుంది సార్, చెప్పండి చెప్పండి చెప్పండి. నన్ను ఎవరు కన్విన్స్ చేయలేరు. ఐ అప్రిషియేట్ హిమ్. అలాంటి డైనమిక్ కుర్రోడు నా చెల్లెలికి ఎక్కడా దొరకడు. నా దగ్గర డబ్బుంది, వాడి దగ్గర దమ్ముంది. ఇంతకంటే నా చెల్లెలికి సెక్యూరిటీగా ఏం కావాలి? బాగా ఆలోచించండి సార్. తొందరపడితే వేసిన కాలు తీసిన తోలు అతికించడం కష్టం సార్. చెత్త కొటేషన్లొద్దు. చిన్నప్పటి నుంచి నా చెల్లెలికి అన్ని బెస్టే ఇచ్చాను. ఇప్పుడు కూడా ద బెస్ట్ ఇస్తాను. నా చెల్లెలు నా మాట కాదనదు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు అన్నయ్య ఇక ఆపండి సార్, మీ చెల్లెలు గారు వెళ్ళిపోయారు. ఎలా ఉంది నా ఎమోషన్? అబ్బో, రోజు రోజుకి మీలో ఆర్టిస్ట్ అమితాబ్ బచ్చన్ కంటే హైట్ ఎదిగిపోతున్నారు సార్. మరి నా చెల్లెలు ఐశ్వర్యరాయ్తో పోటీ పడుతుంది సార్. ఎంతైనా నా చెల్లెలు కదా. నెక్స్ట్ ఇమీడియట్ గా వాడిని పిలిపించడమే సార్. కార్డులు కూడా కొట్టించేసి పెళ్లి చేసేద్దాం, ఓ పని అయిపోద్ది. కాడేయాల్సింది వాడికి సార్. మీరు అర్జెంట్ గా సీఐకి ఫోన్ చేసి వాడి క్రైమ్ ఫైల్ రెడీ చేయమని చెప్పండి. రే, నీకింత బ్రెయిన్ ఎక్కడిదిరా? ఇన్నాళ్ళుగా మీ దగ్గర పనిచేస్తున్నాను, మీ బ్రెయిన్ లో సగం నాకు రాదా? అంటే నాకు సగం పోయిందా? చూడు చందు, అన్నయ్య ఏం చేసినా ఏది సేఫో ఏది బెస్టో ఆలోచించి చేస్తాడు. అంతేలే, మీ అన్నయ్య నువ్వు ఒకటైపోయారు, మధ్యలో ఫూల్ అయింది నేను. నువ్వెలా ఫూల్ అవుతావు? అనవసరంగా నీ లవ్ స్టోరీలో నేనెందుకు ఎంటర్ అవ్వాలి? ఎందుకు టెన్షన్ పడాలి? నా మ్యాటర్ వదిలేసేయ్. ఇంతవరకు నువ్వెవ్వరిని లవ్ చేయలేదా? నేనా? లవ్వా? నమస్తే భయ్యా. ఓరిని, మీరా? వీళ్ళంతా ఎవరు? నా మిసెస్. లవ్ మ్యారేజ్ భయ్యా. మమ్మల్ని లవ్లోకి దించింది నువ్వే కదా భయ్యా. అయినా రౌడీ షీటర్ని లవర్ బాయ్ని చేసింది నువ్వే కదనా? ఏంటి చందు, నీకింత మంది ఫాలోవర్స్ ఉన్నారు? అబ్బే, వాళ్ళ మాట వినకు. అబద్ధం చెప్పొద్దు. ప్రేమించే క్వాలిటీ లేకపోతే ఇంతమందిని ఎలా ఇన్స్పైర్ చేశావు? చెప్పు, ఎవరిని ప్రేమించావు? సారీ, ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అంటే ఎవరో ఉన్నట్టే కదా. సరే, నువ్వు చెప్పేదాకా వెయిట్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్. సార్, చెల్లెలు గారు వస్తున్నారు సార్. చెప్పింది గుర్తుందిగా? రే సార్, నిజంగా నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఎంత మాట, మాస్టర్ మైండ్ ని అనుమానిస్తున్నారా సార్? వచ్చేసింది. ఓకే ఓకే, రామ్మా కూర్చో. అన్నయ్య, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం అమ్మా? అదే అతని విషయం. నీ ఇష్టమే నా ఇష్టం, నీ నిర్ణయమే నా నిర్ణయం. మీరు ఈ మాట అంటారని అన్నయ్య గారికి ఎప్పుడో తెలుసమ్మా. తెలుసా? అదేనమ్మా, మనిద్దరం ఒకటేనని వాడి ఫీలింగ్. అంతే అంతే. అతని ప్రేమని నువ్వు గౌరవిస్తే నేను గౌరవించినట్టే అన్నయ్య. నువ్వు కూడా అతను ఎలా ఉంటాడో ఒకసారి చూస్తే బాగుంటుంది కదమ్మా. ఎలాగైనా ఉండని. చిన్నప్పటి నుంచి నువ్వు నాకేం కావాలన్నా ఇచ్చావు. నేనేది ఇష్టపడుతున్నానో నేను అడగకుండానే తెచ్చి నా ముందు ఉంచావు. అలాంటిది నాకు కాబోయే భర్త విషయంలో నువ్వు పొరపాటు చేస్తావన్నయ్య? ఎంత గొప్పగా కమిట్ చేస్తున్నావమ్మా. ఇందులో కమిట్ చేయడం ఏముంది? అన్నయ్య నా నవ్వులు చూస్తే మరిసిపోతాడు, నా కన్నీళ్లు చూస్తే కరిగిపోతాడు. అలాంటి అన్నయ్య మాట కాదంటానా? రే, సార్, నా చెల్లెలికి నా మీద ఎంత నమ్మకమో చూసావురా? ఏంటి చూసేది? అన్న చెల్లెలిద్దరూ నటనలో నంది అవార్డు కోసం పోటీ పడుతున్నట్టుంది. చూసారా సార్, వాడెవడో తెలియనట్టుగా ఎంత బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో. మీ చేతే మిమ్మల్ని పెళ్లి కమిట్ చేయిస్తుంది సార్. మన నెక్స్ట్ స్టెప్ ఏంటో ఏడ్చి చావు. వెంటనే ఆ సాలేగాని పిలిపించండి సార్. కరెంటు కోత సమస్యని కాశ్మీర్ సమస్యలా చేసేలా ఉన్నాం. వాని పిలిపించొద్దు సార్, చెల్లెలతో వాని పిలిపిస్తున్నానని చెప్పండి. రియాక్షన్ రేపు చూడండి. అమ్మా నందిని. అన్నయ్య, చెప్పన్నయ్యా. రేపు ఒకసారి ఆ అబ్బాయిని ఇంటికి పిలిపిద్దాం అనుకుంటున్నానమ్మా. నీ ఇష్టం అన్నయ్య. గట్, రెస్ట్ తీసుకో. ఈ రోజు నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది సార్. ఇన్నాళ్ళు మీకు నేను ఇచ్చిన ఐడియాస్ కి రిజల్ట్ రాబోతుంది. నీకు ప్రమోషన్ కూడా రాబోతుంది. థ్యాంక్ యూ సార్. చంద్రమ్మా, అయ్యా, చెల్లెమ్మ ఎక్కడా? ఆ అమ్మాయి గారు పొద్దున్నే రెడీ అయి బయటికెళ్లారయ్యా. బయటికి.
చూసారా సార్ నా ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో డైరెక్ట్ గా వాడిని తీసుకొచ్చేసి. హాయ్ అన్నయ్య. హలో అమ్మా. అతను వచ్చాడా? అతనెవరు? అదే నీతో ఛాలెంజ్ చేశాడన్నవే అతను. అతను సరే, ఇతనెవరు? ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ చందు. చందు మా అన్నయ్య. నమస్తే సార్. మన ప్రాబ్లం ఇతను కూడా చెప్పానన్నయ్య. పొరపాటున